జగిత్యాల జిల్లా కేంద్రంలోని గీత భవన్లో గురువారం కండవల్లి ఆదిత్య శర్మచే శ్రీమద్ భాగవత సప్తాహ కార్యక్రమం కొనసాగుతుంది. ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:30 నుండి సాయంత్రం 6:30 వరకు కార్యక్రమం కొనసాగుతుంది. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా భక్తులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, పరమాత్మనే సృష్టికర్త అని, భగవంతుని కష్టాలు వచ్చినప్పుడు ప్రార్థిస్తామని, అవి తొలగగానే దేవుణ్ణి మర్చిపోతున్నామని అన్నారు. ఇది మానవుని యొక్క నైజమని ఆయన పేర్కొన్నారు. ఉదయం సర్గలీల కార్యక్రమాన్ని వివరించారు. బ్రహ్మ సృష్టి గూర్చి 2 ప్రకరణాలు తెలియజేశారు. పూర్వ మీమాంస, ఉత్తర మీమాంస అని ఉంటుందని, పూర్వ మీమాంసలో హిరణ్యాక్షుని వధ, ఉత్తర మీమాంసలో జ్ఞానానికి సంబంధించిన విషయం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. కర్మ సంబంధమైనదంతా కూడా పూర్వ మీమాంసలో ఉంటుందని ఆయన తెలియజేశారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. విచ్చేసిన భక్తులకు కార్యక్రమం అనంతరం తీర్థప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని గీత భవన్లో శ్రీమద్ భాగవత ప్రవచన కార్యక్రమం కండవల్లి ఆదిత్య శర్మ చేత గురువారం ప్రారంభమైంది. ఇది ఈ నెల బుధవారం వరకు కూడా కొనసాగుతుంది. రోజు ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 3:30 ప్రారంభమై సాయంత్రం 6:30 వరకు కూడా కొనసాగుతుంది. జగిత్యాల పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో గల కీర్తిశేషులు పోతే విశ్వనాథ్ శర్మ, రాజలక్ష్మి వారి యొక్క జ్ఞాపకార్థంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినారు. వాళ్ళ కుమారుడైనటువంటి మదన్ మోహన్, తర్వాత స్వరూప ఈ కార్యక్రమం కొనసాగుతుంది. భక్తులు కూడా విశేష సంఖ్యలో చేసి 2 పూటలు జరిగేటువంటి కార్యక్రమాన్ని విని ఆనందిస్తున్నారు. సముద్రం మధ్యలోనే పెట్టారు బ్రహ్మగారు. దేవతలు అందరూ స్తుతించినారు. ఎందుకంటే ఈసారి మునగలేదు అన్నారు. ఇక్కడ ప్రశ్న, బ్రహ్మగారు చేసినప్పుడు సృష్టి భూమి ఆకర్షణ శక్తి లేకుండా అక్కడ ఆ సముద్ర మధ్యలో మునిగినటువంటి భూమిని స్వామివారు బ్రహ్మగారి యొక్క శ్వాసరంధ్రాల చేత ఒక వరాహం కింద పడి అది బ్రహ్మాండమైనటువంటి రూపాన్ని దాల్చి దాన్ని ఆ భూమిని సముద్ర మధ్యలో ఉద్ధరించి ఒక నిర్దిష్టమైనటువంటి స్థితిగతుల్లో పెట్టి ఉన్నారు. ఈసారి ఎందుకు ఆగింది అంటే సృష్టి అన్నారు. అంటే ఆ భూమి ఎందుకు నిలబడ్డది అని, ఎప్పుడైతే పరమాత్మ యొక్క కొరడ యొక్క స్పర్శ జరిగిందో, అప్పటి నుండి ఆ శక్తి లభించిందండి అన్నారు. భూమికి ఆకర్షణ శక్తి ఎవరు కనిపెట్టారంటే మనం ఏం చెప్తామండి, న్యూటన్ అని చెప్తామా? అది కాదక్కడ. ఎందుకంటే భూమికి ఆకర్షణ శక్తి వచ్చింది, పరమాత్మ యొక్క స్పర్శ జరిగింది భూమికి. అక్కడి నుండి పరమాత్మ ఈ భూమికి ఆ శక్తిని ప్రసాదన చేసినారు, ప్రచోదనం చేసినారు. చేసేది ఏమీ లేక కాలం గడిపినారు కొద్దిసేపు. అయినప్పటికీ తప్పు అయిపోయిన తర్వాత ఏమవుతుంది, ఇది ఎందుకు తప్పు చేసిన, అసలు ఎందుకు చేయకుండా ఉండవలసింది. కొద్దిగా కొన్ని రోజులు ఆగిలు అనుకుంటేమో, అప్పు చేసిలు అనుకుంటేమో, బంగారం అనుకుంటేమో, ఏ తప్పైనా కూడా ఆలోచించి ఆ సమయంలోనే సరి అయినటువంటి ఆలోచనకు రావాలి జీవుడు. తొందరవించుడు ఘోరం అని చెప్తున్నారు ఇక్కడ. చేసేదేం లేక కాలం గడిపారు. కొద్ది కాలం ఆయనకు పశ్చాత్తాపపడ్డది. స్వామి, నేను పొరపాటు చేశాను, నన్ను మన్నించండి అనేసరికి కర్మ తప్పదు అన్నాడు ఆయన. నేను రక్షిస్తానులే, తపస్వస్తే. ఆ విధంగా భూమిని ఉద్ధరించారు వరాహస్వామి. హిరణ్యాక్షుని సంహరించారండి అన్నారు. అనగానే మనకు అనిపిస్తుంది, అరే హిరణ్యాక్షు కథ మనకి ఇంకా రాలేదే అని ఇక్కడ చెప్తున్నారు. విదురుల వారు మైత్రేయ మహర్షిని అడుగుతున్నారు, ఏ విధంగా సంహరించారండి అనగానే మైత్రేయుల వారు వినవలసినది అని చెప్పేసి సావధానతయా శృణు ప్రారంభం చేస్తున్నారు. హిరణ్యాక్షాంతవదం. బ్రహ్మదేవుడు కొడుకు మరీచి కొడుకు కశ్యపుడు. కశ్యపుని యొక్క కొడుకు, కశ్యపునికి 2 కొడుకులు ఉన్నారు. ఎవరయ్యా అన్నారు. ఒకరు హిరణ్యాక్షుడు, ఎవరమ్మా? మరొకరు హిరణ్య గర్భుడు. ఎవరు? ఒకనొక సందర్భంలో సంధ్యవేళ సమయంలో తపస్సును ఆచరిస్తున్నటువంటి సన్నివేశం కశ్యపుని. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, ధర్మ సూక్ష్మం. మనిషి ఏ సమయంలో ఏ విధిని నిర్వర్తించాలనేటటువంటి విషయం ప్రతిపాదన అవుతుందని ఈ విషయాన్ని గ్రహిస్తూ ఉండాలి మనుషులు. పుణ్యాత్ములారా, ఈ విషయాన్ని అనుగ్రహం చేసుకుంటుంది, సమన్వయం చేసుకుంటుంది. చేస్తున్నాడు. తన భార్య అయినటువంటి దిది
కామ ప్రకోపముతో సంధ్య వేళలో ఆ కాలంలో ఆమెకు అనుకూలం అని చెప్పేసి అనిపించి తమ కామ్యాన్ని కశ్యపునకు వ్యక్తపరిచి ఉన్నది. ఆ మహానుభావుడు ఇక్కడ మనం ఆలోచించాలి ఇంకొకటి, ఎంత భార్య భర్తలైనా అడగని విషయాన్ని అడగవనికి రాదు, అడగని సందర్భంలో అడగవలసినటువంటి అవసరం లేదు. అట్లా అడిగితే వచ్చేటటువంటి చివరికి విషయం ఇబ్బంది. భర్త దగ్గర డబ్బులు లేనప్పుడు భార్య నాకు డబ్బులు నక్లేసుకుని ఏమన్నది అనుకోండి, పాప వాడికి నువ్వు బయట అప్పు చేయాల్సి వస్తుంది, అంతేనా? ఎవరికండి మళ్ళీ ఇబ్బంది అన్నారు, ఇంటికే కదా ఇబ్బంది. ఆ విధంగా ఆమెకు కామ ప్రకోపంతో ఆ కామ కోరికతోనే ఆమెకు అనుకూలం అనిపించింది. తమ కామ్యాన్ని కశ్యపునకు వ్యక్తపరిచింది. ఆ మహానుభావుడు చెప్పినాడు ఆల్రెడీ. ఏమని చెప్పినాడు? ఇది సరి అయినటువంటి సమయం కాదు, అది ఈ సమయంలో సాక్షాత్ పరమేశ్వరుడు సంధ్యారంభ విజృంభితం, సంధ్యాకాలంలో కూడా పరమేశ్వరుడు భూత గణాలలోని శ్రీశైల పర్వతం మీదకి వస్తూ ప్రయాణిస్తుంటాడు. అందుకని ఈ సమయంలో కూడా భగవంతుని అర్చన చేయాలి, ధ్యానించాలి. కానీ మనం ఆ తప్పుడు